జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఇప్పుడు రైతు ఉద్యమాలను జరుగుతూ ఉంటాయి. నిజంగా రైతులు రోడ్ల మీదకి రావడం చాలా తక్కువ ఉంటుంది. పాపం వాళ్ళు ఎన్ని బాధలైనా పడతారు, ఎన్ని కష్టాలైనా పడతారు, కానీ రైతులు రోడ్లు ఎక్కడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. కానీ ఈ రైతుల పేరు చెప్పుకొని కొంతమంది ఫేక్ రైతులు ఈ ఉద్యమాల పేరుతో దేశ అభివృద్ధి కావచ్చు, లేకపోతే ప్రజలకు కావచ్చు, చాలా ఇబ్బందులు కలిగిస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఆ ఫేక్ రైతు ఉద్యమం గురించి ఒక దాని నుంచి మీకు చెప్తా. ఉత్తరప్రదేశ్లో ఒకటి జరిగిందనమాట, ఒక ఇన్సిడెంట్. అది ఏమి జరిగింది, యోగి ఆదిత్యనాథ్ గారు దాన్ని ఎట్ట అడ్డుకున్నారు, ఏం చేశాడు అనేది ఈ న్యూస్ ఒక సారాంశం. న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది. సరే, మన దేశంలో ఫేక్ రైతు ఉద్యమాలు ఇప్పుడు చెప్పాలంటే అది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఎవడు పడితే వాడు వచ్చేది, వాడు చెప్పాలంటే వాడు రైతు కూడా కాదు, ఈ రైతు ఉద్యమం పేరు చెప్పి రోడ్లు ఎక్కేది, ప్రజలకు అందరికీ ఇబ్బంది కలిగిస్తూ ఉండేది. దేశంలో ఏం జరిగినా జరగకపోయినా కూడా ఇప్పుడు ఈ ఫేక్ రైతు ఉద్యమాలు చేయడం ఒక పరిపాటిగా మారిపోయింది. 2020లో ఢిల్లీలో జరిగినటువంటి ఈ ఫేక్ రైతు ఉద్యమం దగ్గర నుంచి ఈరోజు ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ ఫేక్ రైతు ఉద్యమం వరకు అన్నీ కూడా ఈ ఫేక్ రైతు ఉద్యమాలే. దేశంలో అసలు ఏ సమస్యలు లేనట్టు రైతుల పేరుతో ఈ ఫేక్ రైతు సంఘాలు రెచ్చిపోతున్నాయి. సరే, 2020లోనే మోడీ ప్రభుత్వం రైతు చట్టాలను వెనక్కి తీసుకునేది. అయినప్పటికీ ఈ ఫేక్ రైతులు మాత్రం ఏదో ఒక కారణాన్ని పట్టుకొని ప్రతిసారి కూడా ఏదో ఒక ఉద్యమాన్ని అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఢిల్లీ చుట్టుపక్కల ఈ ఫేక్ రైతులు మళ్ళీ ఉద్యమం అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకో తెలిసిన, ఆదాని పైనంట కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంట. కాదురా స్వామి, రైతులకు ఆదానికి ఏమన్నా సంబంధమారా? రైతులకు ఆదానికి ఏమన్నా సంబంధమా? చూడండి, ఒకసారి గమనించండి. మన దేశ వ్యతిరేక శక్తులు ఏ స్థాయిలో పనిచేస్తున్నాయో ఇది ఒక ఉదాహరణ అనమాట. అక్కడి నుంచి ఏది అమెరికన్ డీప్ స్టేటు, అదేవిధంగా జార్జ్ సోరేసు, ఇక్కడ ఉన్నటువంటి ఆయన శిష్యులు ఉన్నారు కదా, ఎవరు రాహుల్ గాంధీ అండుకో అంతా బ్యాచ్ అంతా, వాళ్ళు ఆ పై నుంచి నిధులు వస్తే వీళ్ళ దాకా పారతాయి. ఆ డబ్బులు పట్టుకొని వచ్చి ఆదాని మీద చర్యలు తీసుకోవాలంట. దీంతోనే మీకు అర్థమైపోవడంలే, రైతులేంది ఆదాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి రోడ్లు ఎక్కేది ఏంది? రైతులు కాసింత సమయం దొరికితే మళ్ళీ ఆ పొలాల్లోనే గడిపేదానికి ట్రై చేస్తూ ఉంటారు. ఏదన్నా గడ్డి తూకునేదానికో, నాట్లకో, కోతలకో, దేనికో దానికి వీళ్ళు వచ్చి రోడ్లు ఎక్కుతారు. కనీసం ఎవరన్నా మతిని వాళ్ళు ఎవరన్నా రైతులు అంటారా? ఒకసారి ఆలోచించండి మీరే. ఆదానిపైన జాయింట్ పార్లమెంట్ కమిటీని వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఈ ఫేక్ రైతులు మళ్ళీ ఉద్యమాన్ని అయితే స్టార్ట్ చేశారు. ఇక ఈ ఫేక్ రైతులు తమ ఉద్యమాన్ని ఉత్తరప్రదేశ్లో కూడా ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయించారు. ఇక అనుకున్నదే తడుగా ఇక ఉత్తరప్రదేశ్ మరియు ఢిల్లీ సరిహద్దుల దగ్గర ఈ ఫేక్ రైతులు పెద్ద ఎత్తున ఈ ధర్నా కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేశారు. నిజానికి ఈ ఢిల్లీ నగరానికి ఆనుకొని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అయితే ఉంటుంది. దీంతో ఆ రెండు రాష్ట్రాలను కలిపే సరిహద్దుల దగ్గర ఈ ఫేక్ రైతులు టెస్ట్ చేసుకొని కూర్చున్నారు. ఈ ధర్నాలు, నిరసనలు, మట్టి మెసానం ఇలా పెండా కూడా అంట అతి దారుణంగా ఈ జాతీయ రహదారి పైన కూర్చొని రహదారిని అయితే దిగ్బంధనం చేశారు. జాతీయ రహదారి అంటే ఎన్ని బండ్లు పోతూ ఉంటాయి, ఇప్పుడు మామూలుగా ఇతర రాష్ట్రాల నుంచి పోయేటి కూడా ఉంటాయి. అవన్నీ ఆపేస్తే ఎంత ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, ఎంతమందికి సామాన్యులకి ఇబ్బంది, ఏమన్నా కడుపు కన్న తినే శాటాలేనయ్యా. ఒకసారి ఆలోచించండి. అయితే అది ఉత్తరప్రదేశ్ అలాగే ఢిల్లీ మహానగరాలను కలిపే అతిపెద్ద జాతీయ రహదారి. ఈ ఫేక్ రైతులు ఆ జాతీయ రహదారిపై కూర్చోవడం మూలంగా అటు ఢిల్లీలోనూ ఇటు ఉత్తరప్రదేశ్లోనూ భయంకరమైన ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది. తీవ్రమైనటువంటి ఈ ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో ఇంకా ప్రజల బాధ అయితే ఇంకా వర్ణాతీతంగా మారిపోయింది. ప్రయాణికులకు కనీసం మంచినీళ్ళు కూడా దొరకని పరిస్థితి ఏర్పడిపోయింది. ఏడంటే ఆడ ఎట్లా వస్తాయి మంచినీళ్ళు? అది కూడా నేషనల్ హైవేస్లో ఎట్లా వస్తాయి చెప్పండి, ఒకసారి ఆలోచించండి. ఇక ఈ ఫేక్ రైతులు ఈ లా అండ్ ఆర్డర్ను కూడా తమ చేతుల్లోకి తీసుకోవడానికి స్టార్ట్ చేశారు. అంతేకాకుండా విపక్షాల జెండాలను ఇప్పుడు విపక్షాలంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, దాని తోక పార్టీలు ఉన్నాయి కదా, ఆ జెండాలన్నింటిలో పట్టుకొని అసలు రంగుని అయితే బయట పెట్టారు. అంతే, ఇక ఈ విషయాన్ని అయితే అర్థం చేసుకున్నటువంటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు రంగంలో దిగినారు. ఈ ఉత్తరప్రదేశ్ ఢిల్లీ సరిహద్దుల దగ్గర అల్లర్లు సృష్టిస్తున్నటువంటి ఈ ఫేక్ రైతులను ఒక దెబ్బతో ఖాళీ చేయించారు. అది ఎట్లా అంటారా చెప్తా. సామాన్య ప్రజలకు తీవ్ర ఆటంకాన్ని కల్పిస్తున్నటువంటి ఈ ఫేక్ రైతులను బలవంతంగా పక్కకు లాగి పారేసి జాతీయ రహదారులను క్లీన్ చేయించారు. అంతటితో ఆకుండా ఈ ఫేక్ రైతు నాయకులైనటువంటి ఏకంగా 200 మందిని అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. దెబ్బతో ఉత్తరప్రదేశ్లో ఈ ఫేక్ రైతు ఉద్యమం అట్నే చూస్తూ ఉంటేనే అట్లా ఆవిరైపోయినట్టు అయిపోయింది. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయినారు. ఎందుకో ఉండేవాళ్ళని కుక్కను లాగినట్టు లాగి పక్కన ఈడ్చాడు భారతొబ్బా. ఉండేవాళ్ళని తీసుకుపోయి ఎవరైతే దగ్గరుండి నడిపిస్తున్నారో 200 మంది మీద కేసులు బుక్ చేసి వాళ్ళని తీసుకుపోయి కోర్టులో ప్రొడ్యూస్ చేశా. ఎవడన్నా మళ్ళీ 201 రావాలంటే పడతాను అంటే ఉచ్చగారుతాను బుడ్డగా. అది పైగా
ఈ విషయం మీద అంటే ఇప్పుడు ఇది జరిగింది కదా ఈ తంతంతా కూడా దీనికి సంబంధించి ఉత్తరప్రదేశ్ ప్రజల దగ్గర నుంచి ఈ ఫేక్ రైతులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఈ వ్యతిరేకత అయితే వచ్చిందనమాట. అంటే వాళ్ళకి తెలియదు, ప్రజలకు తెలీదా ఎవరు ఫేకు ఎవరు ఒరిజినల్ అనేది, అది మ్యాటరు. కానీ చూడండి ఇట్లా రావడం, వచ్చి రాగానే సమస్యను అట్లా క్లియర్ చేయడం. ఏమైనా యోగి గారంటే యోగి గారే స్వామి, ఆయన కథే వేరు, ఆయన లెవలే వేరు. అట్లా ఎట్లా న్యూసా అది. మీకు ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్. జై శ్రీరామ్.